హైదరాబాద్ సీతారాంబాగ్లో శ్రీరాముడి శోభాయాత్ర ప్రారంభమైంది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా శోభాయాత్రను ప్రారంభించారు. సీతారాంబాగ్ ఆలయం నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు 7 కిలోమీటర్లు శోభాయాత్ర కొనసాగనుంది. శ్రీరాముడి శోభాయాత్ర సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 3000 మంది పోలీసులు శోభాయాత్ర విధులు నిర్వహిస్తున్నారు. టాస్క్ ఫోర్స్, గ్రేహౌండ్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆక్టోపస్ బలగాలను అందుబాటులో ఉంచారు. అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక పికెటింగ్ ఏర్పాటు చేశారు. कल्याणम और भव्य शोभा यात्रा भाग्यनगर में केवल पारंपरिक धार्मिक कार्यक्रम नहीं बल्कि ये भक्ति धर्म और सांस्कृतिक एकता और आध्यात्मिक चेतना के महान उत्सव हैं। मैं निश्चित रूप से आज के दिन पूरे भाग्यनगर वासियों को इस बात की शुभकामना देता हूं कि प्रत्येक के मन में राम नाम का वास हो। रामो विग्रहवान धर्म अर्थात भगवान श्री राम स्वयं धर्म के साकार स्वरूप है। उनकी कृपा से भाग्यनगर में शांति, एकता, धार्मिकता और सांस्कृतिक चेतना और अधिक विकसित हो। इसी मंगल कामना के साथ इन महोत्सव को भव्य रूप से मनाएं। హైదరాబాద్లో శ్రీరాముడి శోభాయాత్ర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. పాత బస్తీలో అడుగడుగునా పారామిలిటరీ, నగర పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా జాగ్రత్తలు పాటించారు.